హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఓరియంట్ కూలర్ బ్లోయరు దీని మోటార్ అయితే ఫెయిల్ కావడం జరిగింది. పాత మోటార్ తీసేసి కొత్త మోటార్ అయితే మనం ఈ వీడియోలో ఫీడ్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మనం ముందుగానే స్క్రూ బోల్డర్ని ముందుగానే ఇప్పేయడం జరిగింది. మీకు ఎక్కడెక్కడ బోల్ట్ ఉండడం, స్క్రూలు అయితే ఉండడం చూపెడతా చూడండి. ఇక్కడ 4 స్క్రూలు అయితే ఉండడం జరిగింది. మోటారు మనం కంప్లీట్గా బయట తీయాలంటే ఈ స్క్రూలు అనేది ఇప్పేసుకొని మోటార్ అయితే మనం బయట తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైన ఉన్న టాప్ అయితే మనం ఇప్పేసుకోవాలి. పైన టాప్కి వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ 2 చిన్న పిల్లర్స్ ఉన్నాయి కదా చూడండి. ఈ పిల్లర్కు కింది నుంచి 2 స్క్రూలు అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ కూడా 3 స్క్రూలు అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, కింద చూపెడుతుంది కదా. మీకు పైన టాప్ తీసినాక మళ్ళీ ఒకసారి అయితే చూపెడతా చూడండి. ఈ టాప్ తీసినాక ఫ్రంట్ సైడు ఇక్కడ కండెన్సరు, దానికి టాప్కు ఈడొకటి ఆ లాస్ట్కు ఈ 3 అనేది ఓపెన్ చేస్తే మనకు పైన టాప్ అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఈ పిల్లర్కు ఆ పిల్లర్కి అయితే కింది నుంచి అయితే స్క్రూ ఉండడం జరుగుతుంది. బ్లోయర్ ఓపెన్ చేయాలంటే మనకి ఇప్పుడు చూపెట్టాం కదా, ఆడొక చిన్న స్క్రూను బ్లోయర్ యొక్క చుట్టూ స్క్రూలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ స్క్రూలు ఓపెన్ చేసుకొని దాని లోపల ఉన్న బ్లోయర్ అయితే మనం తీసేసుకోవాలి. ఈ పైప్ తీసేసుకొని క్యాప్, ఈ బ్లోయర్ కూడా ఒక స్క్రూ అయితే ఉండడం జరిగింది. ఈ స్క్రూ ఇప్పేసి ఈ బ్లోయర్ కూడా మనం బయటికి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇది తీసుకున్నాక మనం మోటార్ అయితే మనం బయటికి తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ మోటార్ అయితే ఫెయిల్ కావడం జరిగింది. సైడ్కు క్యాప్కు ఈ విధంగా స్క్రూలు అయితే ఉండడం జరుగుతుంది. మళ్ళీ సర్జు పెడతాను. మోటారు ఈ విధంగా ఒక సైడు ఎక్కువ తక్కువ అయితే గ్యాప్ ఉండడం జరుగుతుంది. మనకి ఎక్కువ సైడ్ ఉన్న సైడు ఈ విధంగా మోటార్ అయితే కిందికి వేసేసుకోవాలి. ఈ వాటర్ పైప్ లైన్ అనేది తీసేసుకొని నెక్స్ట్ కనెక్షన్ వైర్స్ కూడా తీసేసుకోవాలి. చూడండి, ఈ కనెక్షన్స్ వైర్స్. ఈ ఫ్రంట్ సైడ్ స్విచ్ ఉంటుంది కదా, ఈ స్విచ్కు పైన టెస్టర్ పెట్టి ఇట్లా మనం క్లిక్ చేస్తే క్యాప్ అయితే బయటకు రావడం జరుగుతుంది. ఈ విధంగా పైన క్లిప్స్ అయితే ఉండడం జరుగుతుంది. జాగ్రత్త, ఎలా అయితే ఈ క్లిప్లు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి స్విచ్, బ్లాకు, రెడ్ వైర్లు కనబడుతున్నాయి. ఇవన్నీ తీసేసుకోవాలి. ఈ వీడియోలో తీసినట్టుగా ఈ చిన్న కనెక్టర్ పట్టుకొని లోపలికి స్విచ్ లోపలికి ప్రెస్ చేస్తే మనకు రెడ్ వైర్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వైట్ వైర్ కూడా సేమ్ అదే విధంగా ఈ స్విచ్లకు మనకు లోపల నొక్కినప్పుడు లాక్ అవుతాయి. మళ్ళీ ఇలాంటి కనెక్టర్ పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే లోపల వైర్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, లోపల స్టీల్ కనబడుతుంది కదా, ఈ విధంగా నొక్కితే మనకు ఆ కేబుల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ మోడల్కున్న స్విచ్లకు ఈ విధంగా తీసేసుకోవాలి కేబుల్స్. కనెక్షన్స్ వైర్స్ ఈ విధంగా తీసుకొని కేబుల్స్ అన్నీ బయటే తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మోటార్ అయితే బయటే తీసేసుకోవాలి. మనకు రైట్ సైడ్ అయితే గ్యాప్ అయితే ఎక్కువ జరుగుతుంది. ఈ విధంగా బయటకి అయితే మోటార్ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి కొత్త మోటారు. కరెక్ట్ హ్యాంగిల్లో సెట్ అవుతుందా లేదనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకున్నాక మళ్ళీ సెట్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి కొత్త మోటారు, పక్కన ఉన్నది పాత మోటారు. మనకు బ్లోయర్ కూడా మార్చడం జరుగుతుంది. పాత మోటార్కి వచ్చేసి షాఫ్ట్ అయితే బాగా లావు ఉండడం జరుగుతుంది. కొత్త మోటార్కి వచ్చేసి షాఫ్ట్ సన్నగా ఉండడం వల్ల ఆ సన్న షాఫ్ట్ యొక్క బ్లోయర్ అయితే మనం ఫీడడం జరుగుతుంది. చూడండి, ఇది వచ్చేసి కొత్త బ్లోయర్ విత్ మోటార్ సెట్. షాఫ్ట్ అయితే చాలా వరకు సన్నగా ఉండడం జరిగింది. బ్లోయర్ కూడా అదే సైజు మనం ఫిట్ చేయడం జరుగుతుంది. మనం పాత యొక్క మోటార్ ఏ విధంగా తీసామో అదే విధంగా కింద నుంచి పెట్టుకొని పైకి అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్ యాంగిల్లో కూర్చోబెట్టుకొని చుట్టూ నట్టు బోల్ట్ అయితే వేసుకోవాలి. మీరు వీడియో అనేది కంప్లీట్గా చూసినాక ఒకసారి మీకు పూర్తిగా అర్థమైపోద్ది. చూడండి, మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ హోల్స్ కనబడుతున్నాయి కదా, ఈ హోల్స్ కూడా నట్ బోల్ట్ అన్నది 4 సైడ్ల ఫిట్ చేసుకోవాలి. ఏమాత్రం కొంచెం లూజ్ ఉన్నా కానీ మోటార్ షేకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సౌండ్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది, వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. చిన్న రబ్బర్స్ ఉంటాయి, రబ్బర్స్ పెట్టి దానిపైనుంచి బోల్ట్ అయితే ఫిట్ చేసుకోవాలి. దానిపైనుంచి మళ్ళీ ఒకసారి బ్లోయరు ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలి కరెక్ట్ సెట్ అవుతుందా లేదా అనేది. ఈ విధంగా పెట్టుకొని దానిపైన క్యాప్ కూడా ఒకసారి బ్లోయర్ సైడ్కి అయినా తాకుతుందా అనేది మామూలుగా పైన క్యాప్ పెట్టుకొని బ్లోయర్ ఒకసారి తిప్పి చూసుకోవాలి. తీసుకొని క్యాప్ పెట్టి చూసుకున్నాక దీన్ని నట్టు బోల్ట్ లోపల టైట్ చేసాం కదా, అది ఫుల్ టైట్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టైట్ వేసుకొని బ్లోయర్ యొక్క పైన క్యాప్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ అయినాక చూడండి, ఒకసారి బ్లోయర్ మళ్ళీ ఒకసారి తిప్పి చూసుకోవాలి. ఎటైనా తాకుతుందో చూసుకొని కొంచెం అడ్జస్టింగ్ చేసుకొని చుట్టూ ఉన్న స్క్రూలు అయితే ఫిట్ చేసుకోవాలి. పైన చూడండి,
ఈ చుట్టూ స్క్రూలు అయితే మొత్తం అన్నీ ఎక్కిచ్చేసుకోవాలి. స్క్రూలు మొత్తం ఎక్కించుకున్నాక మళ్ళీ ఒకసారి చూపెడతా చూడండి. పైన ఒకటి కూడా ఉండడం జరుగుతుంది లాకింగ్ చేయడం, అది కూడా స్క్రూ అయితే ఫిట్ చేసుకోవాలి మీరు. సైడ్కు లెఫ్ట్ రైట్ కూడా స్క్రూలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ బ్లోయర్స్ మోటార్స్ ఇప్పుకునేటప్పుడు స్క్రూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని ఆ విధంగా మనం స్క్రూలు కంప్లీట్గా ఓపెన్ చేసుకొని తీసుకోవాలి. లేకపోతే ఈ పైన క్యాప్స్ అయితే డ్యామేజ్ కావడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎక్కిస్తాను కదా, ఈ పైన క్యాప్ అనేది ఇది లేవకుండా వైబ్రేషన్ కాకుండా దానికి ఇవ్వడం జరిగింది. కేబుల్ కనెక్షన్స్ వైర్స్ వెనక నుంచి ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, కండెన్సర్ పైన టాప్కు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. పాత కండెన్సర్ తీసాం కదా, కొత్త కండెన్సర్ ఈ విధంగా దాంట్లో క్యాప్లో పెట్టేసుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. పైన క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. సేమ్ అండి, ఇవి ఉన్నాయి కదా, ఈ 3 స్క్రూలకు సేమ్ అదే విధంగా టాప్ పెట్టి మళ్ళీ స్క్రూలు అయితే ఎక్కిచ్చేసుకోవాలి. ఇక్కడ మధ్యలోది ఇది సేమ్ ఫిట్ చేయడం జరిగింది. అటు ఇటు సైడ్ కూడా 2 సార్లు ఫిట్ చేసి బ్యాక్ సైడ్ కూడా 2 సైడ్లో ఫిట్ చేయడం జరిగింది. ఈ టాప్ అనేది కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఈ ఫైబర్ కాబట్టి పగిలిపోయే అవకాశం ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. పైప్ అయితే కింద పంపుకి అయితే ఫిక్స్ చేసుకోవాలి టైట్గా. ఈ ఇంకో పైప్ ఉంది, అది వచ్చేసి టాప్కి పెట్టేసుకోవాలి. చుట్టూ వాటర్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. పైపులు లూజ్ కనెక్షన్ లేకుండా పైన క్లిప్లు కూడా పెట్టేసుకొని ఈ కేబుల్ వైర్ కూడా వెనక నుంచి హోల్ ఉండడం జరుగుతుంది. ఆ హోల్స్ నుంచి ముందు తీసుకొని స్విచ్లో మనం ఫస్ట్ తీసాం కదా క్లిప్పులు, ఆ విధంగా తీసుకోవాలి. కామన్ బ్లూ, స్పీడ్ వచ్చేసి రెడ్, వైటు, బ్లాక్ అయితే రావడం జరుగుతుంది. బ్లూ వచ్చేసి కామను, ఏ మోటార్కైనా బ్లూ అయితే కామన్ రావడం జరుగుతుంది. కామన్ అయితే మనం ఇచ్చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ స్విచ్ కనెక్షన్స్ 1 2 3 ఇచ్చేసుకోవాలి. దీనికి వచ్చేసి బ్లాక్ 1కి ఇవ్వాలి. మనకు కంపెనీ కూలర్కు స్టార్టింగ్ ఆన్ చేయగానే హై స్పీడ్ రావడం జరుగుతుంది కదా, అది వచ్చేసి 1కి ఇవ్వాలి. 2కి వచ్చేసి వైట్ ఇవ్వాలి. 3కి వచ్చేసి రెడ్ ఇవ్వాలి. ఈ విధంగా కనెక్షన్ అయితే ఇచ్చేసుకోవాలి. మనం ఇట్లా లోపలికి ఫ్రెష్ చేయగానే లోపల లాక్ కావడం జరుగుతుంది ఈ మోడల్ స్విచ్లకు. మ్యాక్సిమం కంపెనీ కూలర్లకు అన్నిటికీ ఈ విధంగానే స్విచ్లు అయితే రావడం జరుగుతుంది. స్విచ్లు ఈ విధంగా ఓపెన్ చేసుకొని కనెక్షన్స్ వేర్స్ కొట్టుకొని కామన్కు టేప్ వేసుకొని ఒకసారి బోర్డుకు కనెక్షన్ పెట్టుకొని ఆన్ చేసి చూసుకోవాలి. ఒకసారి మనం చూడండి, ఆన్ అయితే చేయడం జరుగుతుంది. కింద మీకు ఫ్యాన్ బ్లేడ్ అయితే కనబడుతుంది కదా, మోటార్ అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. మీకు ఒకసారి జూమ్ కూడా చూపెడతా చూడండి. మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూపెడతా చూడండి, ఆన్ అవుతుంది. ఈ విధంగా కనెక్షన్స్ వైర్స్ లోపల ఎటు డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకొని కరెక్ట్గా ఫ్రెషింగ్ చేసుకోవాలి. కింద 2 కటింగ్లు ఉన్నాయి కదా, వీట ఫ్రెష్ చేసుకొని పైకి అనేది పుషింగ్ చేస్తే లాక్ కావడం జరుగుతుంది. ఇంకా కనెక్షన్స్ వైర్స్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని మనకు లాక్ చేయగానే పైన టెస్టర్ పెట్టి ఇట్లా కిందికి పుష్ చేయగానే ఈ స్విచ్ యొక్క సెట్ మొత్తం కంప్లీట్గా సెట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్తింగ్ వైర్ కూడా మనకు కింద ఐరన్ ఎక్కడ ఉంటే అక్కడ వీలు దానికి తగ్గట్టుగా మనం టైట్ అయితే చేసుకోవాలి ఎర్తింగ్. చూడండి, మళ్ళీ ఒకసారి మీకు చూపెడుతున్నా చూడండి, జూమ్ చేసి మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తా చూడండి. కూలర్ యొక్క మోటార్ అయితే ఆన్ కావడం జరిగింది. ఈ విధంగా కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది. చుట్టూ ఉన్న తడుకులు అయితే మనం కంప్లీట్గా ప్యాక్ చేసుకొని చేయడం జరిగింది. కూలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి సింగ్ యొక్క ఆన్ ఆఫ్, ఫ్యాన్ మోటార్ యొక్క ఆన్ ఆఫ్ స్విచ్లు.